కొత్త చాప్టర్ పండి. టీయర్స్ ఆఫ్ బ్లడ్, రక్తపు కన్నీరు. చూద్దాం అదేంటో. అంతా విషాదమే. రేపు వచ్చినప్పుడు గోపితో ఓ పాట, అది రేపు చెప్దామని కూడా అనుకుంటున్నాను. ఐఎస్ఆర్ హైలో ఒకతను సిమాబ్ అని గుర్తు, నాకు అతను రాసిన పాట అనమాట. ఇక్బాల్ గుర్తులేదు సుమండి. బాబా దర్బార్లో పాడారు ఒక పాట. ఆ పాట భావం గోపి పాడతాడు. నీ దరిద్రం మొహం ఎందుకయ్యా నలుగురిలో చూపెడతావు? నీ ప్రియతముడి గురించి ఏడ్చి ఏడ్చి ఎంత చండాలంగా ఉందో తెలుసా నీ మొహం? గడ్డం పెరిగిపోయి, కళ్ళు పీక్కుపోయి, కన్నీళ్లు కారి కారి, చొక్కా చిరిగిపోయి, జుట్టు పీక్కొని, నీ దుఃఖం అంతా ప్రపంచానికి ఎందుకు చూపెడతావు? మూడు పాడు చేస్తున్నావు నువ్వు అని తనకు తాను రాసుకున్నాడనమాట ఆ పాట. నీ జీవితం అంతా దుర్భరమే, నీ జీవితం అంతా ఇంతే అని రాసుకుంటాడు. బాబా ఆత్మన్నారట పాట. ఎవరు రాశారు ఇది అని అడిగా. చెప్పారు పలానా వాడు సికింద్రాబాద్ అతను రాశాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు రాశాడు బాబా. 200 ఏళ్ళు ఎంతో ఇది. కాదు బాబా అస్మి కాదండి, చెప్తాను. ఇది గోపి పాడతాడు మీకు. అప్పుడు బాబా చెప్పారు, వాడు ఎక్కడున్నా సరే ఈ క్షణములో ఐఎమ్ గ్రాంటింగ్ హిమ్ రియలైజేషన్. వాడికి బ్రహ్మానుభవాన్ని ఇచ్చేస్తున్నాను నేను వాడికి. ఈ క్షణం నుంచి వాడికి విషాదం లేదు, అంతా ఆనందమయమే వాడికి పరిస్థితి అంతా అని డిక్లేర్ చేశారు బాబా. అలా ఉండిపోయారట మొత్తం ఆ దర్బార్లో ఉన్నవాళ్ళంతా. అదేనమాట హైయెస్ట్ ఆఫ్ ది హై స్టేటస్ ఆయనకి. అది ఎవడికి ఉంటుంది? ఎవడు చేయలేడు. అది ఒక అవతార పురుషుడు మాత్రమే చేయగలడు అనమాట. అది అంచేత అలాగూ భగవంతుడి గురించి ఏడ్చిన వాడికి ఇది ఇప్పుడు షో మీ యువర్ ఫేస్ అంటే చెప్తున్నా, అంత తపన ఉన్నవాడికి ఆయన చూపెడతాడు. టీయర్స్ ఆఫ్ బ్లడ్. ద మండలి వుడ్ హ్యామర్ ద రెసిడెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దయర్ స్పిరిచువల్ ట్రైనింగ్. మండలి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆయనకి వాళ్లకు సహకరించడానికి ఉన్నటువంటి నాలాంటి వాళ్ళని, మెహరాబాద్ వాసులను చిత కొడుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆధ్యాత్మిక శిక్షణలో అది ఒక భాగం. And if a resident happened to be a helper to the mandali, he would bear the major brunt of the hammering. డైరెక్ట్గా మండలి వాళ్ళు అసిస్టెంట్గా ఉన్నాడు అనుకోని, ఇరుచు కూడా ఒకడు బావు కూడా వాడు ఇంకా కొట్టాడే, కొట్టి కొట్టి డైరెక్ట్ రోజు హ్యామరింగ్ అలా చిత కొడుతూనే ఉంటాడు. డవానా హూ వాజ్ ఎరిచ్ హెల్పర్, ఎరిచ్కి హెల్పర్గా డవానా అని ఆవిడ ఉండేది. అండ్ వాజ్ కాన్స్టెంట్లీ విత్ హిమ్, వుడ్ ఆఫెన్ బీ ఫౌండ్ ఇన్ టీయర్స్. ఎప్పుడు ఇరుస్తూనే ఉండేది ఆవిడ, ఎందుకంటే ఆయన సెక్రటరీగా ఉండేది. ఎప్పుడు కళ్ళు నీళ్లతో కారుస్తూనే ఉండేది. ఎరిచ్ వుడ్ నాట్ నీడిల్ హెర్ పబ్లిక్లీ ఇన్ మండ్లీ హాల్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిలిగ్రిమ్. జనరల్గా ఎరిచ్ నలుగురిలో ఉండగా మాత్రం ఆవిడ అవమానం అది చేయడు. హవెవర్ హీ డిడ్ ఇట్ డ్యూరింగ్ ట్రస్ట్ వర్క్ అండ్ అదర్ ప్రైవేట్ అకేషన్స్. కానీ తన పనిలో మునిగి ఉన్నప్పుడు, ట్రస్ట్ పనిలో కానీ ఏదైనా విడివిడిగా వాళ్ళిద్దరే ఉన్నప్పుడు కానీ గుచ్చి గుచ్చి ఆవిడ్ని కష్టం గురి చేస్తూ ఉండేవాడు. వన్స్ ఎ ఫ్యూ ఆఫ్ us were seated with Erich at the trust office at 3 PM, which was టీ టైం. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలైంది, ట్రస్ట్ ఆఫీసులో టీ టైం అది. ఎరిచ్ ఇంకా 3-4 కూర్చుని ఉన్నారు. ఎరిచ్ appeared to be in a mood to needle Davana. నాకు అనిపించేసింది, అమ్మ ఇప్పుడు చెత్త కొడతాడు ఆవిడ్ని. ఎరిచ్ మూడు చూస్తే నాకు అలాగ అనిపిస్తోంది అనిపించింది. He was picking on some minor faults and making a very big issue out of it. ఏదో ఆవిడకి పని అప్ప చెప్పాడు, అది చిన్న తప్పు ఏదో చేసింది ఆవిడ, దాని గురించి పెద్ద ఇష్యూ చేసేస్తున్నాను. నీకు ఏ పని అప్పు చెప్పినా ఇంతే, నీకు అసలు ఇప్పుడు మన ఆఫీసులో కూడా చూస్తూ ఉంటాం. ఆ పనిలో తప్పు వెతకడం వేరు, అలా కాకుండా దానికి కావాలని ఇంకా ముళ్ళుకరతో గుచ్చినట్టుగా చెప్పడం వేరు. నీ ఏ పని అప్పు చెప్పినా కంపేర్ చేస్తావు నువ్వు, నీకు అందుకే అలా పని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ తప్పు చేసేది కరెక్ట్ చేసేయంటే అది వేరు. ఇలా మాట్లాడుతూ ఉంటే అది ప్రాణాంతకంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ద ఫాల్స్ వర్ నాన్ ఎగ్జిస్టింగ్. అసలు నిజంగా చెప్పాలంటే తప్పులు పెద్దగా లేవని చెప్పచ్చు ఇతను అంటున్నాడు రుస్తం. ఓన్లీ ఎరిచ్ కుడ్ మేక్ దెమ్ లుక్ రియల్ ఇన్ హిజ్ డ్రామాటిక్ వే. కానీ ఎరిచ్ ఎంత అద్భుతంగా చెప్పగలంటే, ఎంత పెద్ద తప్పు చేసేసేవో చూడు,
అని దాన్ని పెద్ద 70 mm చూపించగలడు, అభినయం చేసి చూపించగలడు ఎంత తప్పు చేసావు నువ్వు అని. ఫైనల్లీ డవానా కుడ్ నాట్ టేక్ ఇట్ అండ్ షీ టర్న్ టు ఇరిచ్ అండ్ సెడ్, ఆవిడ ఇంకా తట్టుకోలేకపోయింది. ఇరిచ్ కేసు తిరిగి అంది, వై ఈజ్ ఇట్ దట్ ఎవ్రీథింగ్ ఐ డూ టుడే ఈజ్ రాంగ్? ఏ చేసినా తప్పే చేసినా ఈవేళ నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలి? ఈజ్ ఇట్ నాట్ దేర్ ఎనీథింగ్ ఎట్ ఆల్ దట్ ఐ హ్యావ్ డన్ కరెక్ట్ టుడే? ఈవేళ నేను చేసిన ఏ పనైనా అసలు సరిగ్గా చేసిన నీ దృష్టిలో అన్నీ తప్పే చేస్తున్నాను నేను అని అడిగాను. ఇరిచ్ కమెంటెడ్, నో, ఈ ద వే యూ బ్రీత్ ఈజ్ రాంగ్. ఇరిచ్ అన్నాడు, ఈవేళ నీవు ఊపిరి పీల్చడం కూడా సక్రమంగా లేదు అన్నాడు, అది కూడా తప్పుగానే పీలుస్తున్నావు. హీ దెన్ వెంట్ ఆన్ టు మెన్షన్ హౌ ఉపాసని మహారాజ్ హ్యాడ్ వన్స్ సెడ్. అప్పుడు ఉపాసని ఇలా అన్నాడు అని ఆ సందర్భంలో చెప్పాడు. ఈవెన్ యువర్ వెరీ బ్రీదింగ్ ఈజ్ రాంగ్. ఉపాసని చెప్పాడు, నీ ఊపిరి కూడా తప్పుడుగానే ఊపిరి పీలుస్తున్నావు అని చెప్పాడు. ఇన్ ఆర్డర్ టు డ్రా ద పాయింట్ హోమ్ హౌ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ది ఈగో సెల్ఫ్ క్రియేటెడ్ ఈజ్ బైండింగ్. అంటే అహము నేను చేస్తున్నాను అనేటువంటి అనుభూతితో చేసినప్పుడు అహము ఎంత ప్రమాదకరమైనటువంటి బంధనాలు సృష్టించగలదో చెప్పడానికి నీ శ్వాస కూడా అది అపసవ్యంగానే ఉంది అంటే అహం పనిచేస్తూ ఉందన్నమాట ఆ శ్వాస పీల్చుకునేటప్పుడు కూడా. యాజ్ ఇరిచ్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్, డవానా హూ హ్యాడ్ ప్రాబబ్లీ బీన్ నీడెడ్ ఆల్ డే లాంగ్ బిగాన్ టు వీప్. పాపం ఇంకా ఆవిడ తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టింది ఆవిడ. ప్యాట్, ఎ లాంగ్ టైమ్ రెసిడెంట్, వాజ్ ఆల్సో ప్రెసిడెంట్ ప్రెజెంట్. ప్యాట్ అనేటువంటి ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా చాలా కాలంగా ఉంటున్నాడు మేరావారిలో, పక్కనే ఉన్నాడు. ఆవిడ స్త్రీ, ఆవిడ పొరపాటు, నేను మగవాడని చెప్తాను. ప్యాట్ మనం కలుస్తూ ఉంటాం. షీ ఈజ్ బోల్డ్ అండ్ వోకల్ అండ్ డస్ నాట్ హెజిటేట్ టు స్పీక్ హెర్ మైండ్. ఆవిడ చాలా నిర్మోహమాటంగా మాట్లాడేస్తుంది. ఆవిడ ఏమి భయము జంకు ఎవరు ఏమన్నా అనుకుంటారు ఉండదు. మాకింగ్లీ షీ స్కోల్డెడ్ ఇరిచ్. సరదాగా తమాషాగా అన్నట్టు ఇరిచిని మందలించింది ఆవిడ. హో యూ నాటీ బాయ్, ఇరిచిని మందలించింది ఆవిడ. లుక్ వాట్ యూ హ్యావ్ డన్ టు దిస్ పూర్ గర్ల్. చూడు ఆ అమ్మాయిని ఎంత కష్టానికి గురి చేశావో నువ్వు. యూ మేడ్ హెర్ క్రై. ఏడిపిస్తావా నువ్వు ఇలాగ ధర్మమేనా అని. ఇరిచ్ ప్రిటెండెడ్ టు లుక్ సర్ప్రైజ్డ్ అండ్ సెడ్. చాలా ఆశ్చర్యపోయినట్టుగా కనిపించాడు ఇరిచ్. అయ్యో, ఆహా అలాగా, రియల్లీ ఈజ్ షీ క్రయింగ్? అవును, నేను ఏడిపించాను, ఆవిడ ఏడుస్తుందా అన్నాడు. ఐ డోంట్ సీ ఇట్, నాకు కనిపించట్లేదు అలాగా అన్నాడు. ప్యాట్ గ్రాబ్డ్ ఇరిచ్ హ్యాండ్ అండ్ రబ్బడ్ ద టియర్స్ అండ్ డవానాస్ చీక్స్ అండ్ సెడ్, వాట్ యూ థింక్ దిస్ ఈజ్? ఇరిచ్ చేయి పట్టుకొని ఆ అమ్మాయి కన్నీళ్ళు ఇలా ఇరిచ్ చేతితో తుడిచి, మరి ఇవేంటి చెప్పు అని అడిగినాడు. స్టిల్ షోయింగ్ సర్ప్రైజ్ ఇరిచ్ సెడ్, దీస్ ఆర్ నాట్ టియర్స్. ఇరిచ్ అప్పుడు అన్నాడు, ఇంకా ఆశ్చర్యపడుతున్నా, ఇవి కన్నీళ్ళు కాదు, ఇవి. వెన్ ది కలర్ ఈజ్ రెడ్, వెన్ బ్లడ్ బిగిన్స్ టు ఫ్లో అవుట్ ఆఫ్ ది ఐస్, దోస్ ఆర్ కాల్డ్ టియర్స్. ఇవి ఇంకా నీలి రంగులోనే ఉన్నాయి. ఈ కారే కన్నీరు ఎరుపు రంగులో మారినప్పుడు అది కన్నీరు అంటారు దాన్ని. కంటిన్యూయింగ్ హీ యాడెడ్, ఆన్ దిస్ పాత్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు షెడ్ టియర్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ హిస్ లవ్ అండ్ లాంగింగ్. ఈ మార్గములో నీవు నడవాలని ఎంచుకున్నప్పుడు ఆయన మీద ప్రేమతో, ఆయన మీద తపనతో ఇలా రక్తపు కన్నీరు కార్చవలసి ఉంటుంది. He then went on to narrate the story of Saint Rabia of Basra. ఇరాక్ దేశంలోని బస్రా నగరానికి చెందినటువంటి ఒక ప్రసిద్ధి చెందిన ఒక యోగిని ఉండేది. ఆవిడ పేరు రబియా. గుర్తుందమ్మా రబియా ఎవరు? కరెక్ట్. ఇదివరకు గత జన్మలలో బాబాజానే రబియాగా ఉంటుంది అని బాబా చెప్పారు. ఆ కథ ఇరిచ్ చెప్తున్నాడు. ఈ రోజు స్టోరీ ఆఫ్ రబియా ఆఫ్ బస్రా. బస్రా అనేటువంటి నగరానికి చెందిన ఆవిడ కథ మీకు తెలుసా? షీ వుడ్ స్పెండ్ ఆల్ హర్ టైమ్ ఇన్ ప్రేయర్ అండ్ రిమెంబరెన్స్ ఆఫ్ లార్డ్. లేచింది మొదలు నిద్రపోయే వరకు ప్రతి క్షణము భగవంతుని స్మరణ కోసము ప్రార్థనలోను ఆవిడ ప్రతి క్షణము గడుపుతూ ఉండేది. ఆల్ త్రూ ద డే అండ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద నైట్ షీ డిడ్ దిస్. రోజంతా అదే పని. రాత్రి కూడా చాలా వరకు
అదే పనిలో ఉండేది. హవెవర్, బికాజ్ హర్ బాడీ వాజ్ ఫ్రెయిల్, షీ వుడ్ డోజ్ ఆఫ్ ఫర్ 2 or 3 hours. కానీ మరి నీరసం వచ్చేస్తుంది కదా, రాత్రి ఎంతసేపు స్మరిస్తూ ఉండగలదు? అలాగూ నిద్రలోకి జారిపోయి ఒక 2-3 గంటలు అలా కునుగుపాటులోకి వెళ్ళిపోయేది ఆవిడ. వెన్ షీ వోక్ అప్, కంగారు పడి మెలకు వచ్చేసేది ఆవిడకి. షీ వుడ్ బి ఫిల్ విత్ ఇంటెన్స్ రిమోర్స్ అండ్ సారో. చిచ్చి, ఎందుకు ఈ జీవితము అని దుఃఖంతో మునిగిపోయేది ఆవిడ. షీ వుడ్ వీప్ అండ్ టియర్స్ ఆఫ్ బ్లడ్ వుడ్ బిగిన్ టు ఫ్లో. ఆవిడ ఏడుపు కన్నీళ్లు, రక్తపు కన్నీరు కారుస్తూ ఏడ్చేదట ఆవిడ. షీ వుడ్ బెగ్ అండ్ ఇంప్లోర్ హెర్ లార్డ్ టు టేక్ అవే ఈవెన్ దోస్ ఫ్యూ అవర్స్ ఆఫ్ స్లీప్ బికాజ్ ఇట్ ఓన్లీ ఇంటరప్టెడ్ హెర్ రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్. ఆవిడ భగవంతుణ్ణి ఏడ్చి అడిగేదట, ఎందుకయ్యా ఈ దరిద్రపు నిద్రను నా జీవితం నుంచి తీసేయవు? ఈ నిద్ర సమయంలోనే నిన్ను మర్చిపోయేటువంటి దౌర్భాగ్యం నాకు సంప్రాప్తిస్తోంది, దయచేసి నిద్రను తీసుకుపో నా జీవితం నుంచి అని ప్రార్థించేది. బట్ ఆల్సో మేడ్ హెర్ ఫీల్ ద సెపరేషన్ ఆఫ్ హెర్ బిలవెడ్ ఫర్ 3 hours. 3 గంటల పాటు నా తండ్రి నుంచి నేను విడిగా దూరం అయిపోయాను నేను. వీచ్ హెర్ హార్ట్ కుడ్ నాట్ బేర్, నా హృదయము తట్టుకోలేదు దీన్ని అని ఏడ్చేది. దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్ వెన్ యు లవ్. భగవంతుడి మీద ప్రేమ వచ్చినప్పుడు అలా ఉండాలి, అది పరిస్థితి. But even then, in spite of her intense suffering, Rabia did not get perfection in that life. అంతలాగు భగవంతుణ్ణి స్మరించి జీవించినా కూడా ఆ జన్మలో ఆవిడికి పరిపూర్ణత సిద్ధించలేదు, బ్రహ్మానుభవము దొరకలేదు. She had to take one more birth before she achieved perfection as బాబాజాన్. మరొక జన్మ తీసుకొని ఆ జన్మలో హజరత్ బాబాజానుగా ఆవిడికి పరిపూర్ణత సిద్ధించింది. Very charity. Be prepared to shed tears of blood if you want him. అంచేత ఆయనే కావాలి అంటే అలా రక్తపు కన్నీరు చిందించడానికి సిద్ధముగా ఉండండి. This story reminded of a couplet which is actually a prayer that Rabia Basra offered to her Lord. ఇతను రుస్తం అంటున్నాడు, ఈ సంఘటన చెప్పాడు కదా ఇప్పుడు రబియా రాసుకున్న ప్రార్థన నాకు జ్ఞాపకం వచ్చింది అని చెప్తున్నాడు. ద ఫ్లడ్ ఆఫ్ గాడ్స్ లవ్ ఇన్ మీ డామినేట్స్ అపాన్ ది స్ట్రీమ్ ఆఫ్ కెలామిటీస్ విచ్ అక్కర్ ఇన్ మై లైఫ్. ఆవిడ రాసుకున్న ప్రార్థన. భగవంతుడి మీద నాకున్న ప్రేమ వరద నా కష్టాల గాథలను తగ్గించి వేసింది. అంటే చిన్నవైపోయింది దాని ముందు. ఆయన ప్రేమ వరద ముందు నా కష్టాల గాథలు చాలా అప్రధానమైనవిగా మారిపోయినవి. ఓ బ్యూటీ ఇన్ఫినిట్, అనంతమైన ఓ సౌందర్యమా, యూ మైట్ ఈవెన్ టేక్ ది ట్రబుల్ ఆఫ్ రేజింగ్ ఏ టైఫూన్ ఇన్ మై లైఫ్ అండ్ టెస్ట్ మీ వెదర్ మై లవ్ విత్ స్టాండ్స్ ఇట్. నా ప్రేమ నికార్సైందా కాదా, కల్మషమైందా, అది తేల్చుకోవడానికి కావాలంటే ఒక పెద్ద తుఫానును పంపించి పరీక్ష చేయి, నేను తట్టుకుని నిలబడగలనా లేదా. Only a highly evolved soul like Rabia could pray to God in such a manner. రుస్తం చెప్తున్నాడు, అంత ఉన్నతి సాధించినటువంటి ఆత్మ మాత్రమే అంత కలేజాతో భగవంతుడికి అలా ప్రేమ చేయగలదు. బాబా హీరోస్ అనేవారు. ఒక బాబా ముందు పాడుతూ ఉంటే బాబా ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం అనమాట, ఒక గజల్. అతను అంటాడు, నువ్వు చాలా మొండివాడవట, చాలా కాఠిన్యం ఉందట నీలో, నేను విన్నాను కథలుగా చెప్పగా. అతను చెప్తాడనమాట, నీ పాదాల కింద వేసి నిన్ను ఆశ్రయించిన వాడిని నలిపేస్తావట, నేను విన్నాను కథలు, కానీ నేను అంతకంటే మొండాడిని, నేను రెడీ, ఈవేళ తేల్చుకుందాం, నువ్వు ఎక్కువ హింస పెట్టగలవా, నేను ఎక్కువ తట్టుకోగలనా, తేల్చేసుకుందాం. ఇప్పటికే నువ్వు కష్టాలు మొదలుపెట్టావు, ఇంకా నా కొనలలో తొలి నీటి బొట్టు కూడా రాలేదు, నా సత్తా నువ్వు కూడా తెలుసుకో. అప్పుడు బాబా అన్నాడు, వాడు హీరో, అలాంటి వాడు కావాలండి, బేరం అంటే లాభం లేదు.